హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ 2025లో ర్యాంక్ ఎవరికైతే రాలేదో సో వాళ్ళందరి కోసం డిక్లరేషన్ ఫామ్ అనేది వెబ్సైట్లో అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఇక డిక్లరేషన్ ఫామ్ ఖచ్చితంగా అందరూ కూడా ఫిల్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ అలాగే కౌన్సిలింగ్ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క అప్డేట్ మిస్ అవ్వకుండా పొందాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వాట్సాప్ గ్రూప్లో మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. సో మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు కూడా మా సైడ్ నుంచి మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక మీరు వెబ్సైట్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి వెబ్సైట్లో డిక్లరేషన్ ఫామ్ అనేది అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ పక్కన మనకి చిన్న నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ ఎంసెట్ 2025 అండ్ పాస్డ్ క్వాలిఫై ఎగ్జామినేషన్. ఎవరైతే ఏపీ ఎంసెట్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ లో రెండోట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళ యొక్క డిక్లరేషన్ ఫామ్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏపీ ఎంసెట్ లోని క్వాలిఫై ఉండాలి అండ్ అలాగే ఇంటర్మీడియట్ లో కూడా క్వాలిఫై ఉండాలి. మీరు రెండోట్లోనూ క్వాలిఫై అయితేనే మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అండ్ అలాగే ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు అండ్ అలాగే సిబిఎస్ఈ వాళ్ళు, ఐసిఎస్సి వాళ్ళు, అలాగే తెలంగాణ బోర్డు వాళ్ళు, సో ఈ ఇంటర్మీడియట్ బోర్డ్స్ లో ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఏపీలో ఇంటర్మీడియట్ చదివి అండ్ అలాగే సప్లైలో పాస్ అయినా సరే మీరు డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఆర్జీకేటీ స్టూడెంట్స్ కూడా మీరు ఫిల్ చేయాల్సిన అయితే అవసరం లేదు, ఎందుకంటే మీ మార్క్స్ అనేవి వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి. అండ్ అలాగే అదర్ బోర్డ్స్ ఎవరైతే నేను చెప్పానో సో వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ గా అయితే మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మెమో కూడా అప్లోడ్ చేయాలి. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ అనేది మనకి జూన్ 15th అయితే ఇవ్వడం జరిగింది 5 PM. సో మనకి పైన స్క్రోల్ అవుతుంది, ఒకసారి చూడండి. క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామినేషన్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ హ్యావ్ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద డిక్లరేషన్ ఫామ్ 10+2 మార్క్స్ అండ్ బిఫోర్ జూన్ 15th 2025 5 PM. సో జూన్ 15th, జూన్ 15 కల్లా మీరు 5 PM లోపు అయితే మీరు ఈ యొక్క ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు మనకి ఎనేబుల్లో ఉంటుంది, తర్వాత మనకి డిజేబుల్ అయితే చేసేస్తారు. సో ఖచ్చితంగా ఫిల్ చేయండి. ఫిల్ చేయకపోతే మాత్రం మీకు ర్యాంక్ అయితే రాదు. సో ఫిల్ చేసి 1 or 2 వీక్స్లో మీకు ర్యాంక్ కార్డ్స్ కూడా రిలీజ్ అయితే అయిపోతాయి. సో వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.